గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ స్వాతంత్రము అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగాను చేయుచున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచియుండుట ఎడల దాసత్వం అనే కాడి కిందకు చిక్కుకొనకుడి. గమనించిన దేవుడు ఈ నెలలో మనకి స్వాతంత్రం ఇచ్చాడు. మరి ప్రభు మనకిచ్చిన స్వాతంత్రం ఏంటంటే పామరులుగా ఉన్న వారిని వాళ్ళని స్వతంత్రులుగా చేశాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనంలో వారు పేతురు యాహోను ధైర్యము చూచినప్పుడు వారు విచ్చిలేనంటి పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తించారు. కాబట్టి ఫస్ట్ దేవుడు పామరులుగా ఉన్న వారిని స్వతంత్రులుగా చేశాడు. అంటే పామరులు అంటే ఏమీ తెలియని వారు. రెండోది దాసులు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 19వ వచనంలో నేను అందరి విషయమై స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసులుగా చేసుకొని ఉన్నాను. కనుక రెండోది దాసులుగా చేశారు. పామరులుగా ఉన్న వాళ్ళని దాసులుగా మార్చారు. దాసుడు అంటే పనిచేసే వాళ్ళని దాసుడు అంటారు.